ఈ రోజు పోరాటాలు అవి చేస్తారా? అన్నా లిఫ్ట్ ఇయ్యండి అన్నా. అన్నా అన్నా లిఫ్ట్ ఇయ్యండి అన్నా. బండి ఎలా నడిపిస్తున్నాడు? అన్నా వెళ్ళే దారిలో దించండి. అన్నా లిఫ్ట్ ఇయ్యండి, దయచేసి లిఫ్ట్ ఇయ్యండి అన్నా. అన్నా లిఫ్ట్. అన్నా లిఫ్ట్ కావాలని. కుదరదు. ఏంటి? ఈ బండి మీ బాబు కొనిచ్చాడా సన్నాసి? లిఫ్ట్ అడుగుతున్నావు? కుదరదంటే కుదరదని చెప్పండి, మీరు వెళ్ళండి. వెళ్ళకపోతే ఏం చేస్తావురా పిచ్చి ఎదవా మెంటల్? ఎందుకన్నా అనవసరంగా తిడుతున్నారు? రేయ్ వాడిని పిలవరా. అక్కడేంట్రా చూస్తున్నావు? ఎక్కడ చూడరా. ఏంట్రా చాలా పొగరుగా చూస్తున్నావు? అంత ధైర్యం ఉంటే ఇక్కడికి రారా. అన్నా ఇక్కడికి రండి అన్నా. నువ్వు ఇక్కడికి రారా. ధైర్యంగా పిలవరా. అన్నా ఇటు రండి. అరే నువ్వు నన్ను ఏం చేస్తావో చూస్తాను రా. ఇదిగో వస్తున్నా. రేయ్ ఎక్కడికి వెళ్తున్నావురా? ఆగరా. ఆగరా అంటే ఆగరా అంటే ఏంటో అంత గొప్పడువా? ఈయనెవరో నీకు తెలీదా? మోసప్పన్. పేపర్లో అప్పుడప్పుడు ఫోటో వస్తుంది. అయ్యో అదంతా ఎందుకు, నాకు తెలుసు. నేను నా భార్యతో గొడవపడి బండి తీసుకొచ్చాను. అప్పుడే ఈ తమ్ముడా? రే ప్రవీణ్, ఆ బండికైనా తాళాలు తీసుకురా. తర్వాత మన పిల్లలు కాల్ చేసి రమ్మను. సార్ హాయ్, నా పేరు బచ్చు. నేను డిక్కీరోస్. హాయ్. హలో, నేను ఉన్నా అరుణ్. మేమంతా ఇప్పుడు ఒకటిగానే ఉంటాం. మోసఫ్ ఉన్న ఫ్యాన్ అసోసియేషన్ మెంబర్స్. ఈ మనిషికి అదంతా అవసరమా? మీ ఇంట్లో ఎవరైతే ఉంటారు? వైఫ్, కూతురు. వైఫ్ HDFC బ్యాంకులో పనిచేస్తోంది. మా అమ్మాయి స్కూల్కి వెళ్తోంది, 4th. నిన్ను లిఫ్ట్ అడిగితే అసహ్యంగా తిడతావేంటి నిగ్రోస్? కొట్టదు కొట్టదు కొట్టకండి. అరుణ్ షో ప్రారంభమైంది. కొట్టకండి. 53:39. బచ్చు 53:39 అన్ని తీరా. అది బాగుంది. అది ఇంకా ఛానల్లో రాలేదు. ఓపెన్ చేయరా. వేడే అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాడు. అలాగా? నైస్గా. నీకు ఈ ఊర్లో ఏం కావాలన్నా నా దగ్గర అడుగు. సార్ అయ్యో అన్నా, నన్ను తీసుకెళ్ళండి అన్నా. ఇంకా ఎవరు లిఫ్ట్ అడిగినా సరే ఇస్తానన్నా. ప్రామిస్ అన్నా. తనుందే నా పెళ్ళం, తనకి ఈ రోజే డైవర్స్ ఇచ్చేస్తాను. ఫెడరల్ కాస్ట్రో 6వసారి క్యూబా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఒక్కొక్కళ్ళు 6వసారి 7వసారి క్యూబాకి ప్రెసిడెంట్ అవుతున్నారు. ఇక్కడ ఒక అతను ఏ పని చేయకుండా. కొంచెం ఆపుతారా? ఫెడరల్ కాస్ట్రో అంట. నమ్మొచ్చా? ఖచ్చితంగా టీవీలో వస్తుందా? తప్పకుండా వస్తుంది. అమ్మా, ఈ నెల కేబుల్ వేయినా? ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత కట్ చేసుకోండి. అక్కర్లేదు, ఇది ఏసై ఉండే చోటు. కేబుల్ కనెక్షన్ ఇచ్చి అడ్డమైనవన్నీ చూడక్కర్లేదు. టీవీ ఛానల్స్ పిల్లల్ని పాడు చేస్తున్నాయని ఫాదర్ చెప్పారు. నేను రోజు ఇంటికి వెళ్ళి చూస్తాను. నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. నేను వెళ్తున్నానంతే. నువ్వు వెళ్ళు. ఇండియాలో హెచ్చు తగ్గుల ధరల గురించి కొత్తగా చాలు చదివింది. అవును, ఇప్పుడు పేపర్ చదివేది పెద్ద సమస్య.
జోసు ఏంటి వేళ బ్లూ షర్ట్ వేసుకొచ్చావు? సరే ఓ పరోటా తీసురానా నటరాజా. బాబు యాలన్, నువ్వు అలా ఊరికే చూస్తూ ఉండకు, తర్వాత వేస్తాడు. నువ్వు వెళ్ళి ఎక్కడైనా కాసేపు కూర్చో. ఈ రోజు మన అబ్బాయి షో టీవీలో రాబోతోంది. 2 పరోటా తీసురా. ఈయనకి టీ. అరే నీ షో మొదలెట్టారే. హోమ్లీ మీల్స్ కి మీకు స్వాగతం. సమాజాన్ని, సినిమాని ఆనందంగా, సంతోషంగా మిమ్మల్ని నవ్వించడానికి మేము ఈ ప్రోగ్రామ్ ని మీకు అందిస్తున్నాం. మేమిప్పుడు ఉన్నది జురాసిక్ పార్కులో. ఏ క్షణంలోనైనా డైనోసార్స్ రావచ్చు. అక్కడున్నాయి. నేను ఈ సినిమా తెలుగులో తీయాలి అనుకున్నప్పుడు మెగాస్టార్ గారి వాయిస్ వాడుకుందాం అనుకున్నాను. డైనోసార్స్ తో ఏయ్ నా గురించి నీకు తెలీదు అనే డైలాగ్ చెప్తే వాటికి కరెక్ట్ గా సరిపోతుంది. అవును, ఈ అబ్బాయి ఎవరు? నేను ఎప్పుడు వస్తాను? ఏంటి బాబు, ఇది నీ షో కాదా? ఈ రోజు హోమ్లీ మీల్స్ ఇంతటితో సమాప్తం. కొత్త కాన్సెప్ట్ తో వచ్చే వారం మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎవరు చూడాలి? సజిత్ అని ఇక్కడ ఒకతను. ప్రోగ్రామ్ డిపార్ట్మెంటా, మార్కెటింగా లేదా హెచ్ఆర్? ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అయింది కదా. ఓ న్యూ ఎంట్రీయా? అసోసియేట్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ మిస్టర్ సజిత్ రావు. ప్రసంగ కార్యక్రమం లోపల జరుగుతుంది. నిజం చెప్పాలంటే నాకన్నా నా టీంకి, నా ప్రాజెక్ట్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన హోమ్లీ మీల్స్ టీంకి ముఖ్యంగా చెప్పాలంటే. నువ్వేంటి ఇక్కడ? ఏంట్రా ఇలా ఉన్నావు? ఇంకా నల్లగా మారిపోయావు. ఎవరినో అమాయకుల్ని చేసి సజిత్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాడని నాకు తెలుసులే, కానీ అది నువ్వని మాత్రం నాకు తెలీదు. బ్లడీ చీట్. రే, ఈ ఛానల్ ఉంది కదా, బయట నుంచి కనిపించేలాగా రెడ్, గ్రీన్, ఆరెంజ్ అంటూ కలర్ఫుల్ గా ఉంటుందనుకోకు. ఈ మార్కెట్లో జరిగేదానికన్నా పోట్లాటలు ఎక్కువ ఉంటాయి. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. కలెక్షన్ కోసమే ఛానల్ తెలుసా? ఈ ఐడియాని తీసుకొచ్చింది బిషప్ డానియల్ ఫాదరే. సెమినార్లో చదివేటప్పుడు బెరాబాస్ కి మన్నిప్పు. ఆ నాటకంలో బెరాబాస్ గా నటించి ఫస్ట్ ప్రైజ్ తీసుకున్న వారే ఫాదర్ డిక్షన్ దాస్. బిషప్ ఫాదర్ ని ఛానల్ కి హెడ్ చేశారు, కానీ ఫాదర్ కి ఛానల్లో ఏబిసిడి కూడా తెలీదు.
మన యొక్క ఛానల్ ఎవరూ చూడలేదే ఫాదర్ డిక్సన్. అది కాదు ఫాదర్, ఉదాహరణకి లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ, చిరుపుష్పం కాన్వెంట్లో ఉన్న సిస్టర్స్ అందరూ మన ఛానల్స్ మాత్రమే చూస్తున్నారు అని నాకు రిపోర్ట్ వచ్చింది. అంతేకాదు ఫాదర్, కాలేజీ కుర్రాళ్ళందరూ ఎంజాయ్ చేసేలా చూడ్డానికి అందంగా ఉండే కొంతమందిని మన ఛానల్లో పెడితే బాగుంటుంది అనుకుంటున్నా. దానికోసం న్యూస్ పేపర్లో ఇచ్చిన యాడ్ని చూసి వేలాది మంది ఫోటోల్ని పంపించారు. అలా వచ్చిన ఫోటోల్లో ఒక మంచి అబ్బాయిని చూసి నేను సెలెక్ట్ చేసి ఉంచాను ఫాదర్. ఇతనే మనకు దొరికిన పునీతమైన యేసు అని మనం ఒక షోని మొదలు పెడదాం. వీడు బాగున్నాడు. యేసుక్రీస్తు గెటప్ కి చాలా బాగుంటాడు. సరే, పేరు అమీర్ ఖాన్. మన కృష్ణనగర్ లోనే ఉంటున్నాడు. చాలా పేద కుటుంబం. వాళ్ళ నాన్న కూలి పని చేస్తాడు. ఏదైనా పని ఇచ్చి కాస్త హెల్ప్ చేయమని లెటర్లో రాశాడు. ఒక 500 రూపాయలకు పైన మనం చేతి మొక్కటానికి మనకు కుదరదు కదా. ఏమంటారు ఏంటి ఫాదర్ డిక్సన్? 450 ఇస్తే సరిపోతుంది. చూసుకుంటాగా. ఫాదర్ ఐడియాస్ అని చాలా ఫూలిష్ గానే ఉంటాయి. నీకు తెలీదా? మన ఊరి జ్యువెలరీ షాప్ లో ఉంటారే, వారి పేరు రోహిత్. వారే ఛానల్ కి ఎండిగా వచ్చారు. చేయడానికి కూలీ లేదు, కొనేదాని పర్సంటేజ్ లేదు. రోహిత్ జ్యువెలరీ. మన ఛానల్ గురించి అన్ని విచారించే ఆయన ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆయన మీతో 2 మాటలు మాట్లాడతారు. ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు మిమ్మల్ని నేను ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. మన ఛానల్లో జరిగే క్వాయర్ టీమ్ ని కోఆర్డినేట్ చేస్తాను. క్వాయర్ ఆఫ్ తమిళనాడు యొక్క కోఆర్డినేటర్. మీరు ఎంత వేసుకున్నారు? అది కాదు, సవరం సవరం. ఇది 6 అవర్సా? కష్టంగా ఉంది. మీరు? నేను జపం చేసే వాళ్ళకి యాంకర్. ఇది 1.5 సవరం. అదే ఇక్కడ జరుగుతున్న సమస్య. మీరు బయట షూటింగ్ వెళుతున్నప్పుడు మీ మెడ క్రింద ఎంతమంది చూస్తారు? అప్పుడు ఏమనుకుంటారు? 1.5 సవరం, 3/4 సవరం, వేరు 6 సవరం. అలా అయితే ఛానల్ అందరూ ఎలా చూస్తారు? దరిద్రం పట్టింది ఛానల్ అని అనుకుంటారు ఫాదర్. మినిమం 4 సవరైనా కావాలి ఫాదర్. వారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఛానల్ అస్సలు బాగా నడవలేదు. రోహిత్ ఫాదర్ మనుషుల్లాగే మన ఫాదర్స్ కూడా చేయడం మొదలు పెట్టారు. జీతం తక్కువ, పని వద్దే జీతం తక్కువ, పని ఎక్కువ, మాకి పని వద్దే. జీతం తక్కువ, పని ఎక్కువ, మాకి పని వద్దే.